51 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలా కనిపించడం అంటే మాటలు కాదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన మరింత యంగ్‌గా కనిపిస్తున్నారనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ యూత్‌ఫుల్ లుక్ వెనుక రహస్యం ఏంటి? జన్యుపరమైన లక్షణాలా? వర్కౌట్సా? లేక డైట్‌లో ఏదైనా ప్రత్యేకమైన సీక్రెట్టా? మహేష్ బాబు ట్రైనర్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ఫిట్‌నెస్ వెనుక ఉన్నది ఏదో ఒక మ్యాజిక్ ఫుడ్ కాదు. డిసిప్లిన్, క్రమబద్ధమైన ఆహారం, రెగ్యులర్ వర్కౌట్. అయితే ఆయన ఒక్క రోజులో ఏం తింటారు? దీనిపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ బాబు తన రోజుని సాధారణంగా ఒక ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభిస్తారని ఆయన ట్రైనర్ కుమార్ మన్నవ తెలిపారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఆయన మష్‌గా వివరించారు. అందులో ఓట్స్, ఎగ్స్, ఫ్రూట్స్, నట్స్ ఇలా కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసేలా ఆహారం ఉంటుందట. అంటే ఉదయం నుంచే శరీరానికి కావాల్సిన ఎనర్జీతో పాటు ప్రోటీన్ అందేలా ప్లాన్ చేస్తారన్నమాట. ఇక మహేష్ బాబు రోజుకు 5-6 మీల్స్ తీసుకుంటారట. డైట్‌లో ఒకేసారి ఎక్కువగా తినటం కంటే రోజంతా ఆహారాన్ని చిన్న చిన్న మీల్స్‌గా తీసుకునే విధానం కనిపిస్తుందన్నమాట. ఇందులో 2 సప్లిమెంట్ షేక్స్ కూడా ఉంటాయని ట్రైనర్ చెప్పారు. వర్కౌట్ పూర్తయిన తర్వాత కూడా ఒక షేక్‌ను తీసుకుంటారట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మహేష్ బాబు ఏదైనా ఫ్యాట్ డైట్‌ను ఫాలో అవ్వరని ట్రైనర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కార్బ్స్ పూర్తిగా మానేయటం కాదు, ఫ్యాట్స్ పూర్తిగా మానేయటం కూడా కాదు, ఒక్క ప్రోటీన్ పైనే ఆధారపడటం కూడా కాదు. బ్యాలెన్స్డ్ డైట్‌ని ఫాలో అవుతారన్నమాట. మరి లంచ్‌లో ఏముంటుంది? ట్రైనర్ చెప్పిన వివరాల ప్రకారం చికెన్ లేదా ఫిష్ లేదా ల్యాంబ్ ఇవేవైనా ప్రధాన ప్రోటీన్ సోర్స్‌గా ఉండొచ్చు. వాటితో పాటు బ్రౌన్ రైస్, క్వినోవా లేదా ఖస్‌ఖస్ వంటి కార్బోహైడ్రేట్ సోర్సులు తీసుకుంటారని వెల్లడించారు. అంటే ప్లేట్‌లో ప్రోటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే వర్కౌట్స్ చేసే శరీరానికి కేవలం ప్రోటీన్ మాత్రమే సరిపోదు. ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. మరి డైట్ అంటే ఆకలితో ఉండటం కాదు. సరైన ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోవటం మాట. డిన్నర్ కూడా దాదాపు ఇదే ఫార్ములాను ఫాలో అవుతారట. ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్. ట్రైనర్ ప్రస్తావించిన ఆప్షన్స్‌లో బ్రౌన్ లేదా హోల్ వీట్ బ్రెడ్‌తో ఎగ్స్ లేదా చికెన్ ఉన్నాయన్నమాట. అంటే మహేష్ బాబు స్వయంగా చెప్పిన కొన్ని ఆహారపు అలవాట్లు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఆయనేమంటారంటే, మహేష్ బాబు ఏం తింటారో తెలుసుకున్నాం కానీ, ఏం తినరో తెలిస్తే ఆయన డైట్ మీకు ఇంకాస్త వివరంగా తెలిసే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2022లో ఒక తెలుగు ఇంటర్వ్యూలో మహేష్ బాబును ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. పేస్ట్రీనా? బర్గరా? లేక కర్డ్ రైసా? ఏం తింటారు అని. అయితే ఆయన సమాధానం ఈ మూడింటిలో ఏది కాదు అని. కారణం ఏంటంటే మహేష్ బాబు డైరీ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తానని చెప్పారు. అలాగే బ్రెడ్ కూడా తినను అని చెప్పారు. అందుకే బర్గర్ కూడా తన ఆప్షన్ కాదు అన్నారు. చాలా కాలంగా ఇలాంటి ఆహారాలకి దూరంగా ఉన్నానని, అయితే అప్పుడప్పుడు స్వీట్ మాత్రం తీసుకుంటానని చెప్పారు. అది చాలా అరుదుగా అట. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఇడ్లీ, దోస, పూరి ఇలాంటి సౌత్ ఇండియన్ ఫుడ్స్‌ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని మహేష్ బాబు గతంలో చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఫుడ్‌ని శత్రువుగా చూడటం కాదు, దాన్ని ఎలా, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఇదే మహేష్ బాబు డైట్‌లో కనిపించే ముఖ్యమైన పాయింట్. ఇక డైట్ మాత్రమే కాదు, వర్కౌట్ కూడా మహేష్ బాబు ఫిట్‌నెస్ సీక్రెట్‌లో ఒకటిగా చెప్తారు. మహేష్ బాబు యూత్‌ఫుల్ లుక్ కోసం డైట్‌నే కారణంగా చెప్పలేదు. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుందిట. ట్రైనర్ కుమార్ మన్నవ ప్రకారం మహేష్ బాబు వారానికి సుమారు 5 రోజులు ట్రైనింగ్ చేస్తారు. ఆ వర్కౌట్స్‌లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్, స్ట్రెచింగ్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కో సెషన్ దాదాపు 90 నిమిషాల వరకు సాగవచ్చని కూడా ట్రైనర్ తెలిపారన్నమాట. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. మహేష్ బాబు వర్కౌట్ అంటే కేవలం సిక్స్ ప్యాక్ కోసం మాత్రమే కాదు. సినిమాలో యాక్షన్ సీన్స్ చేయాలి, అలాగే స్టంట్స్ చేయాలి, శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అందుకే స్ట్రెచింగ్ కూడా చాలా ప్రాధాన్యతనిస్తారట. అంటే బాడీ బిల్డింగ్ మాత్రమే కాదు, బాడీ మొబిలిటీ కూడా ముఖ్యమే మాట. మరి మహేష్ బాబు యూత్‌ఫుల్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి అంటే ఒక్క ఫుడ్ మాత్రమే కాదు, ఒక సప్లిమెంట్ లేదా ఒక్క వర్కౌట్ మాత్రమే కాదు, క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్. రోజుకి 5-6 మీల్స్, ప్రోటీన్‌కు ప్రాధాన్యత, బ్యాలెన్స్డ్ కార్బోహైడ్రేట్స్, రెగ్యులర్ వర్కౌట్స్, స్ట్రెచింగ్, అలాగే ఫ్యాట్ డైట్‌కి దూరంగా ఉండటం. ఇదే ఆయన ట్రైనర్ గతంలో వెల్లడించిన ఫిట్‌నెస్ రొటీన్‌లో కనిపించే ప్రధాన అంశాలు. అయితే మహేష్ బాబు డైట్‌ని చూసి ప్రతి ఒక్కరూ అదే డైట్‌ను కాపీ చేయటం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి శరీరం,
వారి వయస్సు, యాక్టివిటీ లెవెల్, పోషక అవసరాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మహేష్ బాబు నుంచి కాపీ చేయాల్సింది డైట్ కాదు, డిసిప్లిన్. మీకు మహేష్ బాబు ఫిట్‌నెస్ రొటీన్‌లో ఏ విషయం ఎక్కువగా నచ్చింది? డైటా? వర్కౌట్సా? లేక ఆయన మెయింటైన్ చేసే డిసిప్లినా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.